హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నేహాస్ కిచెన్ రెసిపీస్ టేస్ట్ ఆఫ్ తెలంగాణ. నేను ఈరోజు చేస్తున్న రెసిపీ ఏంటంటే ఫ్రూట్ కస్టర్డ్. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే 1/2 లీటర్ ఆఫ్ మిల్క్, 1 కప్పు షుగరు, 1/2 కప్పు చల్లటి పాలు, 2 స్పూన్స్ కస్టర్డ్ వెనీలా ఫ్లేవర్ది తీసుకుంటున్నా. ఇప్పుడు 1/2 లీటర్కి ఇంత షుగర్ సరిపోతుంది. ఇందులో 2 స్పూన్స్ కస్టర్డ్ వేసుకుంటాను. ఈ వెనీలా కస్టర్డ్ పౌడర్ అంతా దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. మనం ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇది పక్కకు పెట్టుకుందాం. స్టవ్ మీద పాలు పెట్టుకొని 1/2 లీటర్ పాలను మనం బాయిల్ చేసుకుందామని. చూసారండి, పాలు పొంగుకొచ్చినాయి. ఇప్పుడు మనం ఇందులో షుగర్ వేసుకొని బాయిల్ చేసుకుందాం. షుగర్ అంతా మెల్ట్ అయిపోయిందండి. ఇప్పుడు మనము దీంట్లోకి కస్టర్డ్ నెమ్మదిగా పోసుకుంటా కలుపుకుంటా చేద్దాం. ఇప్పుడు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారబెట్టుకొని ఒక బౌల్లోకి పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. చల్లారిన తర్వాత ఫ్రూట్స్తోని ఒక 2-3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తర్వాత అప్పుడు మనం ఫ్రూట్స్ వేసుకొని అప్పటికప్పుడు సర్వ్ చేసుకోవాలి. బాగుంటుంది. ముందే ఫ్రూట్స్ అన్నీ వేసి పెడితే కొంచెం ఇంత వాటర్ అవుతుంది. ఇట్లా అన్నమాట. ఇది చల్లారిన తర్వాత మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకోండి. చుట్టుపక్కల ఉన్నదంతా కూడా కొంచెం మంచిగా లోపలికి అనుకోవాలి. ఇది కొంచెం సేపు ఉడకబెట్టాలి, లేకపోతే పచ్చివాసన ఉంటుంది. కస్టర్డ్ కూడా మంచిగా సిమ్లో పెట్టి ఉడకబెడితేనే అది మంచి టేస్ట్ ఉంటుంది. ఈ బౌల్లోకి తీసుకున్నానండి నేను. ఇప్పుడు దీన్ని ఫ్రీజ్లో పెట్టుకొని ఒక 2-3 అవర్స్ చల్లగా అయిన తర్వాత ఫ్రూట్స్ అన్నీ వేసుకొని సర్వ్ చేసుకున్నాను. నేను ఫ్రీజర్లో పెట్టుకుంటున్నాను. కస్టర్డ్ని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనము ఈ బౌల్లోకి వేసుకొని మొత్తం కలుపుకోకుండా ఈ బౌల్లోకి వేసుకొని ఈ ఫ్రూట్స్ అన్నీ వేసుకుందాము. ఇందులోకి 1/2 కస్టర్డ్ తీసుకున్నా. ఈ మిగతా ఫ్రూట్స్ అన్నీ ఇందులో వేసుకుందాము. నేను చెప్పిన కదండి, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా మనము ఫ్రూట్స్ వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది. అందుకని నేను సగమే తీసుకుంటా ఉన్నా. రిమైనింగ్ కస్టర్డ్ అంతా ఫ్రిడ్జ్లో పెడుతుంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తీసి ఇట్లా సర్వ్ చేసుకోవచ్చు. దీనికోసము మనము గ్రేప్స్ తీసుకుందాం. పొమగ్రనేట్ ఆల్రెడీ ఒలిచిపెట్టిన దానిమ్మ పండు,
నేను యాపిల్ది తొక్క తీసిన, మీరు కావాలంటే అట్లా కూడా వేసుకోవచ్చు, లేకపోతే తొక్క తీసి కూడా వేసుకో. యాపిల్ ఎప్పుడైనా అప్పటికప్పుడు కోసే వేయాలండి, లేకపోతే నల్లగా అయిపోతుంది, కలర్ చేంజ్ అయిపోతుంది. బనానా కూడా వెంటనే కట్ చేసి వేసుకోవాలి, లేకపోతే కలర్ చేంజ్ అవుతుంది. బనానా కూడా అప్పటికప్పుడు మనము కట్ చేసుకొని వేసుకోవాలండి, లేకపోతే అది కూడా నల్లగా అవుతుంది. కట్ చేసిన ఫ్రూట్స్ అన్నీ ఇందులోకి వేసేసుకుందాం. ఇప్పుడు మనం దీని మీద డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకుందాం. చల్లగా టేస్టీగా ఉంటుందండి. ఫ్రూట్ సాలడ్ రెడీ అయింది. ఇది ఇట్లా సర్వ్ చేసుకోండి. చూసారు కదండి, చాలా ఈజీ, సింపుల్. పిల్లలు చాలా బాగా లైక్ చేస్తారు. సమ్మర్లో పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళు మంచి ఎంజాయ్ చేస్తారు. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరిన్ని అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.